చాలా రోజుల నుంచి వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే అటువైపు దాదాపుగా 3-4 దేశాలు దగ్గరగా ఉండే ప్లేస్. ఆ ప్లేస్ విజిట్ చేయాలి. ఇక్కడ ఉండే డార్జిలింగ్ కావచ్చు, భూటాన్, సిక్కిం, కొన్ని వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ విజిట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. బట్ చాలా రోజులు పాసిబుల్ కాలేదు. బట్ ఏదైతే టుడే డార్జిలింగ్ వచ్చినాం. డార్జిలింగ్లో ఉండే ప్రతి టూరిజం స్పాట్స్ అన్నీ మీకు ఎవ్రీథింగ్ అన్నీ ఈ పూర్తి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకు తోడు ఇక్కడ ఉండే సొసైటీ ప్రజలు ఎలా నివసిస్తున్నారో, వాళ్ళ యొక్క జీవనోపాధి ఏమి, అండ్ ఇక్కడ ఉండే బెస్ట్ టూరిజం స్పాట్స్ ఏవి విజిట్ చేయడం వల్ల, అంటే ఎట్లాంటి టైమ్స్లో విజిట్ చేయడం వల్ల బెస్ట్ అవుతుంది అనే చిన్న చిన్న టాపిక్స్ అన్నీ పూర్తి వివరాలతో మీకు సంక్షిప్తంగా అందియాలనే చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అంటే మొట్టమొదటిగా చూసుకుంటే డార్జిలింగ్లో మనం ఎంటర్ అయిన వెంటనే మ్యాక్సిమం మార్నింగ్ టైం టు ట్రావెలింగ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా అక్కడ స్టే అయి ఉండొచ్చు, బట్ మార్నింగ్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. కాబట్టి అర్లీ మార్నింగ్ చూసుకుంటే మనం ఫస్ట్ డే అక్కడ నుంచి చాలామంది ట్రావెలర్స్ ఉంటారు. ఒక వెహికల్ తీసుకొని టైగర్ హిల్స్ అనే ఏరియాకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే అర్లీ మార్నింగ్ దాని వ్యూ ఉంటుంది. ఆ విజన్ చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే మార్నింగ్ 4 గంటల సమయంలో సూర్యుడు ఆ మంచు కొండల మధ్య బయటికి రావడం, ఆ మంచు కొండలంతా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తుంది. అది మీరు చూసుకొని ఆల్మోస్ట్ 7:30-8 ఆ టైంకి అంతా మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చేయచ్చు. దాని తర్వాత అక్కడ నుంచి మీరు రోఫే టికెట్స్ అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్ మ్యాక్సిమం. ఎందుకంటే అది కూడా టికెట్స్ దొరకవు, ఎక్కువ శాతం అర్లీగానే అయిపోతుంటాయి. ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్కే పెడతారు. అది చాలా తక్కువ మందికే పెడతారు. ఒక 200 అట్లా తక్కువ మందికే పెడతారు. మ్యాక్సిమం వాళ్ళు అయిపోయిన తర్వాత టికెట్స్ అయిపోయినాయని చెప్పేస్తారు. మళ్ళీ మరుసటి రోజు దాకా వెయిట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ రోజు డార్జిలింగ్, రోఫే 2 ప్లాన్ చేసుకున్నామంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి తోడు క్యూ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఏమైతే కొంత వెయిట్ చేసి కానీ టైగర్ హిల్స్ మరియు రోఫే ఒకటే డేలో ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఇదైపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొన్ని మన వీడియోలో జరుగుతున్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇదంతా వచ్చేసి డార్జిలింగ్ రైల్వే స్టేషన్. ఇదంతా గూమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్ రైల్వే స్టేషన్ 2 దగ్గరగానే ఉంటాయి. ఈ 2 కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటాయి. మ్యాక్సిమం మనం 1 డే టైగర్ హిల్స్ అండ్ రోఫే ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పినాం కదా. సెకండ్ డే మనం ఈ టాయ్ ట్రైన్ ఎక్కే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే టాయ్ ట్రైన్ ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. టాయ్ ట్రైన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డీజిల్ ట్రైన్, మరొకటి వచ్చేసి స్టీమ్ ట్రైన్. మ్యాక్సిమం స్టీమ్ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేయండి. కొంత ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు. 1,500 రూపాయలు ఉంటుంది ఈచ్ పర్సన్. బట్ 7-8 అవర్స్ జర్నీ ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ అక్కడ ఉండే కాఫీ ఎస్టేట్స్ కావచ్చు, మరి ఆ కొండల మధ్యలో ఆ ట్రైన్ వెళ్ళడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ట్రైన్స్ అన్నీ కూడా మనకు ఎప్పుడో పాతకాలం 1970లో 60లో ఆ టైంలో ఉన్న ట్రైన్స్ లాగా అనిపిస్తాయి. చిన్న పట్టాలు, పొగ బండ్లు, అది ఎప్పుడెప్పుడో చూసేవాళ్ళం. ఇప్పుడు మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం అంతా చేంజ్ అయిపోయినాయి. అన్ని ఇంజన్ ట్రైన్స్, డీజిల్ ట్రైన్స్ ఉంటున్నాయి. కాబట్టి మనం మళ్ళీ ఆ పాత రోజులకు వెళ్ళాలంటే ఈ డార్జిలింగ్లో ఖచ్చితంగా మీరు ఆ విజన్ ఎంజాయ్ చేయొచ్చు.
కొన్ని ట్రావెల్ ఎక్స్ప్లోర్స్ కవర్ చేసుకోవడం జరిగింది. అండ్ దానికి తోడు ఇక్కడ ఉండే డార్జిలింగ్లో విషయాలు చెప్పాలి అంటే మ్యాక్సిమం మార్నింగ్ 4 to స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 4 గంటల సమయం నుంచి తెల్లారిపోతుంది. అదేంటో కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 4 గంటల నుంచి తెల్లారిపోతుంది, సాయంకాలం 6 కంతా క్లోజ్ అయిపోతుంది. అండ్ ట్రావెలింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి. ఈవెన్ మనం వెళ్ళిన డే ఒక 3 or 4 రిటర్న్ రావాలనుకున్న డే 4 లేదా 3 ఆ మధ్యలో మనం రిటర్న్ బయలుదేరితేనే బెటర్. మనకు 6 తర్వాత వెహికల్స్ దొరకవు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. 1-2 దొరకవచ్చు, బట్ రేర్, రిస్కీ. బ్యాక్లో కూర్చోవాలా, వామిటింగ్ సెషన్ ఉంటుంది దానికి తోడు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటప్పుడే చూసినాము, మనం న్యూ జల్పాయిగురి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సిలిగురి అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. సిలిగురి నుంచి ఈ డార్జిలింగ్ వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి. డార్జిలింగ్లో మేము బయలుదేరేటప్పుడు అప్రాక్సిమేట్లీ 7 అలా అయింది టైం, ఈవినింగ్. లాస్ట్ 1 or 2 వెహికల్సే ఉన్నాయి. చివరి వెహికల్లోనే వచ్చినాం మేము. అక్కడ నుంచి మేము పైకి చేరేసరికి 10 దాటిపోయింది టైం. 3 గంటల పైనే ప్రయాణం అయింది, తక్కువ ఏం కాలేదు అక్కడ నుంచి. ఎందుకంటే ఆ కొండల ప్రాంతం ఎక్కుతూ వెళ్ళాలి. మరి డిస్టెన్స్ అంతా ఏమన్నా ఎక్కువ ఉందా అని చెప్పి అనుకుంటే డిస్టెన్స్ కూడా ఏం పెద్దగా లేదు. మహా అయితే 78 km 80 km లోపే ఉంది. కానీ మనం ఒక గంటకి 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతాం. అంత పెద్ద ఎత్తైన కొండలు అవి. హిమాలయాల తర్వాత 2nd ప్లేస్ కలిగిన కొండలు. వాటిని ఎక్కుతూ అలా ప్రయాణం చేసి వెళ్ళడానికి మాకు చాలా సమయమే పట్టింది. దానికి ఇరవై నిమిషాలు ప్రయాణం చేస్తాం ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళడానికి. అవతలకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అలా దిగొచ్చు, కొన్ని ఏదైనా వీడియోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అక్కడ కూడా అలాగే ఉంటుంది ప్లేస్ అంతా, పొగ మంచులతో కప్పివేయబడి ఉంటుంది. కిందంతా కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి. వెళ్ళి ఏదైనా ఫొటోస్ దిగాలన్నా, మ్యారేజ్ షూట్స్ చేసుకోవాలన్నా కూడా వండర్ఫుల్ లొకేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఎప్పుడైనా రిటర్న్ రావచ్చు. సాయంకాలం 4:30 ఆ టైం వరకు మనం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. 4:30 తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో అంత కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని అది ఫినిష్ చేసుకుంటే బెటర్. కానీ నేను డార్జిలింగ్లో చూసిన వాటిలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మనం ఇక్కడంతా తిరిగి చూసినాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏ హోటల్లో కూడా ఫ్యాన్ లేదు. మనం ఏదైనా ఏసీ ఉన్నది తీసుకున్నా కూడా అక్కడున్న క్లైమేట్ని మనం ఆ చలిని తట్టుకోలేకే ఇదైపోతాము. సో ఏసీ కూడా యూజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఏ హోటల్లో కూడా ఫ్యాన్ లేదు. అదేందో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అది ఎందుకని చెప్పేసి అడిగి కనుక్కుంటే అక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుందంట ప్రాంతం. ఎండాకాలంలో కూడా చల్లగానే ఉంటుందంట. సో వాళ్ళు చెప్పిన విషయం అది. మాకైతే ఫ్యాన్ లేకపోయినా పెద్ద మాకు ఇబ్బంది ఏం రాలేదు. దానికి తోడు మేము కొన్ని బ్లోయింగ్ హీట్ బ్లోయర్స్ తీసుకొని పోయినాం. వాటి వల్ల రూమ్ అంతా కొంచెం వెచ్చగా పడుకోవడానికి మాకు ఆస్కారం ఉండేది. వాటర్ చాలా ప్యూరిఫైగా ఉన్నాయి. స్నానం చేయడానికి కూడా మినరల్ వాటర్ ఎలా ఉంటాయి అంత నీట్గా ఉన్నాయి. తాగడానికి కూడా మంచి స్వీటెస్ట్గా ఉన్నాయి వాటర్స్. మ్యాక్సిమం ఈ టూర్ అంతా అయిపోయిన తర్వాత ఈ కాఫీ ఎస్టేట్స్లో బాగా గడపచ్చు. కాఫీ ఎస్టేట్స్లో ఫొటోస్ దిగడం కానీ ప్రతిదీ బాగుంటుంది. ఈ డార్జిలింగ్ టూర్ అయిపోయిన తర్వాత సిక్కిం లాంటి ప్లేసెస్ ఎన్నుకుంటే కొద్దిగా బెటర్. ఎందుకంటే మన భారతదేశంలో మంచు ప్రాంతాలు, స్నో ప్లేసెస్ అంటారు కదా, అట్లాంటి ప్లేసెస్ మన లదాఖ్లో, కాశ్మీర్ అటువైపు వెళ్తే ఉంటాయి.
అండ్ ఇటువైపు సిక్కిం వైపు వెళ్తే కూడా ఉంటాయి. మేము వెళ్ళిన టైంలో అక్కడ ఒక బ్రిడ్జ్ కూలిపోవడం వలన మాకు పాసిబిలిటీ వెళ్ళడానికి ఆస్కారం దొరకలేదు. అదిగిన ఛాన్స్ ఉంటే గిన మనం అక్కడ నేపాల్ మరియు బంగ్లాదేశ్ కూడా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. సో ఏదేమైతే మనం అక్కడ నుంచి భూటాన్ కంట్రీ దగ్గరికి వెళ్ళినాం. దగ్గరలో ఉండే బిందు రిజర్వాయర్ కొన్ని ప్లేసెస్ చూసుకున్నాం. దీని నెక్స్ట్ వీడియో కూడా బిందు రిజర్వాయర్ దగ్గరలో ఉండే భూటాన్ అంటే దేశ సరిహద్దు ప్రాంతం ఎలా ఉంది, అక్కడ యొక్క మిలిటరీ సర్వీసెస్ ఎలా సెక్యూర్ చేస్తున్నారు అనే ఎవ్రీథింగ్ వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చినాం. ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎస్టేట్స్ ఇక్కడ నుంచి రన్ చేయబడతాయి. దేశాలకు ట్రాన్స్పోర్టేషన్ దాదాపుగా సంవత్సరానికి 7 లక్షల టన్నులు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయంట. ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారా, దేని మీద ఆధారపడి జీవిస్తున్నారో ఇక్కడ అనుకుంటే కానీ ఎక్కువ విజిట్ చేయాలనుకునే వాళ్ళు మే, జూన్, జూలై ఈ టైంలో ఇక్కడికి వస్తే బెటర్. జూన్ వరకే బెటర్, ఎందుకంటే జూలైలో కూడా వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఆ ఫీల్ పెద్దగా ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మీ ట్రావెలింగ్కి అది ఒక స్టాపింగ్ లాగా అవుతుంది. సో మ్యాక్సిమం మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడంతా ఎండలు ఉన్నా కూడా అక్కడ చల్లగా ఉంటుంది ప్రాంతం. ఈ యొక్క వేడిని తట్టుకోవడానికి కొంచెం అలాగ తీరానికి వెళ్ళినట్టు ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. ఇటువైపు ఉన్న సెలయేర్లు కావచ్చు, మ్యాక్సిమం ఇక్కడ ఉండే టూరిజం స్పాట్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే గిన ఇండివిజువల్గా వెహికల్స్ తీసుకోవడం కన్నా అన్ని పాయింట్స్ చూపించేలాగా వెహికల్ మాట్లాడుకోవడం బెటర్. 1 or 2 డేస్లో ఫినిష్ అయిపోతాయి. లేదంటే గిన మనకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మధ్యనే ఈ వ్యూ పాయింట్స్ ఉంటాయి. బట్ ఏమంటే ఎక్కువ ట్రావెలింగ్ ఛార్జెస్ హెవీగా చేస్తారు వాళ్ళు. ఒక్కొక్క దగ్గర 500, 600 ఇవ్వండి అలాగా ఛార్జెస్ హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల మీ యొక్క అమౌంట్ అంతా కూడా ఇక్కడే ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా వెహికల్ మాట్లాడుకొని పర్ డే 1000 రూపీస్ లాగా అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇండివిజువల్ ట్రావెలర్స్, ఒంటరిగా ప్రయాణించే వాళ్ళు, ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు స్పెషల్గా ఒక్కొక్క పాయింట్స్ చేసుకుంటూ వెళ్ళడమే బెటర్. ఎందుకంటే మన కోసం వెహికల్స్ ఆగడం అలాగా ఏముండదు. వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ని కలుపుకొని వెహికల్ని మీతో ట్రావెల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి హడావిడిగా వెళ్ళిపోవాలని ఎలాగా ఉంటుంది.